హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనలాక్ష. ఈరోజు వీడియోలో ఒక మంచి ఏఐ టూల్, ఇది ఫ్రీగా వితౌట్ కోడ్తో మనం ఒక యాప్ బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. సో చాట్‌జీపీటీకి వెళ్ళి మీకు కావాల్సిన యాప్ ఐడియాస్ అక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా మీ ఓన్ ఐడియాలజీ పెట్టి మీరు ఒక యాప్ డెవలప్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఈ ఏఐ టూల్ అనేది కంప్లీట్గా ఫ్రీ, మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. దీని ద్వారా మీరు యాప్ బిల్డ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ నేను చాట్‌జీపీటీ నుంచి సమ్ యాప్ ఐడియాస్ అడిగాను విత్ ప్రాంప్ట్తో. సో అది ఇలా అడిగాను, కెన్ యూ గివ్ సమ్ ఐడియాస్ టు డెవలప్ యాప్స్ విత్ ప్రాంప్ట్ అని నేను అక్కడ ఇచ్చాను. సో దానికి సెండ్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇస్తుంది, లైక్ యాప్ నేమ్స్ ఇస్తుంది అండ్ ప్రాంప్ట్స్ కూడా ఇస్తుంది దానిపైన. సో నేను అక్కడ ఏఐది తీసుకున్నాను. సో అది డెవలప్ చేయాలి, నాకు అన్నిట్లో అది బెస్ట్ అనిపించింది. సో నేను అది తీసుకున్నాను. సో అక్కడ నుంచి కాపీ చేసుకోండి, ఏఐ లెర్నింగ్ అని ఉంది కదా, అది కాపీ చేసుకున్నాను. అది కాపీ చేసుకున్న తర్వాతకి నేను క్లౌడీ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి అయినా వెళ్ళండి, లేదంటే వెబ్సైట్కి వెళ్ళినా నో ప్రాబ్లం. క్లౌడీ అనే వెబ్సైట్కి వెళ్ళినా నో ప్రాబ్లం. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అక్కడ రిప్లై టు క్లౌడీ అని ఉంది కదా, అక్కడ మీకు ఆ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసేయండి. అదే మీకు కోడ్ ఇస్తుంది, యాప్ యొక్క కోడ్ ఇస్తుంది అండ్ మొత్తం అదే డెవలప్ చేస్తుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ సెకండ్స్. ఓకే, అది కొంచెం బిల్డ్ చేయడానికి, ఆ కోడ్ని ప్రజెంట్ చేయడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో మనం ఆ టైంని కొంచెం పేషెన్స్గా ఉండాలి, బ్యాక్ చేయొద్దు, వస్తలేదు ఎందుకు అని చెప్పేసి. కొంచెం ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడా అదే కరెక్ట్ చేసుకుంటుంది. సో వితౌట్ కోడింగ్, మనం ఎలాంటి కోడ్ ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామంతే. విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ వి కాపీడ్ ప్రాంప్ట్ అండ్ వీఆర్ పేస్టింగ్ ఇన్ క్లౌడీ యాప్, అంతే. అదే యాప్ని బిల్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు యాప్స్ అనే కాదు, వెబ్సైట్స్ని కూడా ఫ్రీగా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కోడ్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ అవుతుంది. మనం తర్వాత యాప్ యొక్క కోడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు. తర్వాత మన యాప్ అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి. సో కొంచెం ఇలా స్టక్ అవుతుంది, తర్వాత ఇట్స్ నార్మల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, అక్కడ నాకు వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ టుడే అని ఉంది, నేను ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాను. సో అక్కడ నేను క్విజ్ పైన క్లిక్ చేశాను కాబట్టి క్విజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, క్విజ్ గేమ్ తీరా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. దీని ద్వారా నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటా. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రాపర్ నౌన్ అని అడిగారు. సమ్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఆన్సర్ ఇచ్చేసిన. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము. అలా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు, బట్ నేను అక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. సో దానికి నచ్చినన్ని పెట్టుకుంది. సో నేను 100 క్వశ్చన్స్ పెట్టాలని మనం దానికి ప్రాంప్ట్లో ఇస్తే 100 క్వశ్చన్స్ బిల్డ్ చేసి ఇస్తుంది. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత అక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ ఆప్షన్ పైన